అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అక్కినేని నాగార్జున యొక్క ఇన్కన్వెన్షన్ కూల్చివేయడం, అదేవిధంగా అక్కినేని నాగ చైతన్య వివాహానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగడం, అదేవిధంగా ఈ కొండా సురేఖ తెలంగాణ మంత్రి ఎవరైతున్నారో మరి ఆమె సమంత గురించి కేటీఆర్కి లింకు పెడుతూ మాట్లాడడం, అదేవిధంగా వేణుస్వామి మన నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడం, ఇప్పుడు తాజాగా ఒక వర్గం మీడియా అంటే నాగార్జున నచ్చనటువంటి ఒక వర్గం మీడియా ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే అక్కినేని నాగార్జున తన చిన్న కుమారుడు అఖిల్ ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత దాని గురించి ఒక డిబేట్ పెట్టారు. 2 తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా, అందులో ప్రజా సమస్యలు ఏవి డిస్కషన్లు ఉండవు, కేవలం అందులో ఉండాల్సింది ఏంటంటే కాంట్రవర్సీ. ఎవరైనా అవతల వ్యక్తులు మన వాళ్ళు కాకపోతే, ఏదో ఒక కుటుంబంలో వాళ్ళు మన వాళ్ళు కాకపోతే, మనకు సంబంధించిన వ్యక్తులు కాకపోతే, భార్య భర్తలు ఆనందంగా బతుకుతున్నారు అనుకోండి, వాళ్ళు ఆనందంగా ఉండకూడదు. ఎందుకు ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఉండకూడదు కాబట్టి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు ఆనందంగా ఉండకుండా చేయాలి. వాళ్ళు మళ్ళీ గొడవ పట్టేప్పుడు చూసారా ఎట్లా గొడవ పడుతున్నారని చెప్పి వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టాలి. ఇది వాళ్ళకి కావాల్సినది. దాని ద్వారా ఎక్కువ వ్యూవర్షిప్ సంపాదించుకోవడం, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడం, ఇది వాళ్ళు చేసేటువంటి పని. పైగా వాళ్ళు ఏం చెప్తారు, విలువలతో కూడిన జర్నలిజం చేస్తాం మేము, నీతి నిజాయితీతో కూడిన జర్నలిజం చేస్తాం మేము. వాళ్ళు చూసే ఒక మహిళ గురించి అసభ్యంగా ఎట్లా పోస్ట్ పెడుతున్నారో, వాళ్ళు చూసే ఆ ఫ్యామిలీ గురించి ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఇది తప్పు కదా, వాళ్ళకి శిక్ష పడాలి, ఇంత కఠినంగా శిక్షించాలి, దుర్మార్గులు, సైకోలు, శాడిస్టులు అని చెప్పి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. కానీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు మాట్లాడితే మాత్రం అది తప్పు కాదు వాళ్ళ దృష్టిలో. అది వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఇప్పుడు ఏదైతే అక్కినేని అఖిల్ తను వివాహం చేసుకున్నటువంటి ఆమెకు ఇద్దరి మధ్య వయసు గ్యాప్ ఉందని చెప్పి దాని గురించి చర్చ. ఇది ఒక పనికిమాలిన చర్చ, వేరే సమస్యలే లేవంటే దీని గురించి చర్చ పెట్టడం, ఇట్లా పెళ్లి చేసుకుంటారు, ఇది తప్పు కదా అని చెప్పి వాళ్ళు డిస్కషన్, ఆమె పేరు గురించి తప్పుగా మాట్లాడడం, వెటకారంగా నవ్వడం, అంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకెందుకులే అని చెప్పి మళ్ళీ ఎటకారంగా మాట్లాడడం. మీకెందుకు ఒకరి ఫ్యామిలీ గురించి మాట్లాడడం, మీకెందుకు? ఏమైనా మీరు ఇప్పుడు అధికారం ఉన్నారు కదా అని చెప్పి ఏజ్ గ్యాప్ ఉందని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తారని కొంపదీసి. సో అట్లనే ఉంది మీ వ్యవహారం చూస్తుంటే. కాబట్టి వాళ్ళు మీకు నచ్చరు కదా. అక్కినేని నాగార్జున అంటే వైసీపీకి సపోర్ట్ చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం మీకుంది. మొదటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడితే తప్పేముంది అంటారు, పాజిటివ్గా మాట్లాడితే వీడు తప్పు మాట్లాడుతున్నారని అంటారు. మళ్ళీ ఒక్కొక్కసారి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏదో సపోర్ట్ చేసినట్టు యాక్టింగ్ చేస్తారు. వాళ్ళ ఎంగేజ్మెంట్ గురించి, ఒక ఫ్యామిలీ గురించి మీ ఛానల్లో డిబేట్ పెట్టి చర్చ పెట్టి సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటే వాళ్ళకున్న కారణాలు, వాళ్ళు ఏ కారణం చేతో ఆ రకంగా చేసుకున్నారో మీకెందుకు? మీకు సంబంధం లేని విషయం కదా అది. సో మీరు ఇట్లాంటి పనికిమాల పనులు చేస్తారు కాబట్టి, మీరు ఇట్లాంటి పనికిమాల డిబేట్లు పెడతారు కాబట్టి, మీరు ఇట్లాంటివి ప్రజలకు ఉపయోగపడే డిబేట్లు పెడతారు కాబట్టి మిమ్మల్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారు. మిమ్మల్ని ట్రోల్ చేస్తే ఏమంటారు, మీరు వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెట్టారు, సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు పేటీఎం బ్యాచ్లు అని చెప్పి వాళ్ళని బూతులు తిట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం. మీ డిబేట్లకు సంబంధించి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ విచిత్రంలో బాబు? ఎవరైనా ఎంగేజ్మెంట్ చేసుకుంటే కూడా దాని గురించి చర్చ పెడతారా? వాళ్ళ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 5-6 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంటే కూడా అది పెద్ద తప్పేనా? కొంపదీసి వీళ్ళు ఏమైనా అధికారం ఉన్నారు కాబట్టి ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో కనుక ఏమైనా వేస్తారా అని చెప్పి ఆ రకంగా కొంతమంది అంటూ ఉన్నారు. ఈ ఏజ్ గ్యాప్కి సంబంధించి మరికొంతమంది ఇంకో రకమైనటువంటి అభిప్రాయాలను పెడతా ఉన్నారు. ఇప్పుడు సీతమ్మ వారు ఉన్నారు, సీతమ్మ వారు రాముల వారి కంటే పెద్దది. అదేవిధంగా రాధమ్మ కృష్ణుడి కంటే కూడా పెద్దది. అదేవిధంగా ఈ సినీ పరిశ్రమ, క్రికెట్ రంగంలో చూసుకుంటే కూడా క్రికెట్ దేవుడు అంటారు సచిన్ టెండూల్కర్ తన భార్య కన్నా చిన్నవాడు. మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ కన్నా చిన్నవాడు. సో ఇట్లా ఉన్న వాళ్ళను కూడా, వాళ్ళ గురించి కూడా డిబేట్లు పెట్టి ఇది కూడా తప్పే అని చెప్పి మీరు వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారా ఏందని చెప్పి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల గురించి ఏమైనా డిబేట్లు పెట్టండి, రైతుల గురించి ఏమైనా డిబేట్లు పెట్టండి, విద్యార్థుల గురించి ఏమైనా డిబేట్లు పెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి భోజనం లేక విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితులు, దాని మీద డిబేట్లు పెట్టండి. ప్రజలకు ఇస్తున్నట్టు హామీలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు, దాని మీద డిబేట్లు పెట్టండి. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, దాని మీద డిబేట్లు పెట్టండి. అవినీతికి పాల్పడుతున్నారు, అధికారులకు వచ్చిన తర్వాత ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు, అదే అధికార పార్టీలోనే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. నేను ఎక్కువ సంపాదించాలి, దాని మీద డిబేట్లు పెట్టండి అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మారకుండా ఇదే రకంగా జర్నలిజం పేరు చెప్పి ఇలాంటి డిబేట్లు పెడితే ఇదే రకంగా నేటిజన్లు స్పందిస్తారు. ఇంకా అట్లా స్పందించిన వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటే ఇంకెవడేం చేయలేడు దానికి.